2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం టీడీపీ, జనసేన, బీజేపీ ఏది మంచి పనులు చేసిందో మనం 10 మందికి చెప్పాల్సిన అవసరం ఉంది. మనం చెప్పిన మాట ఏదైతే ఎలక్షన్ అప్పుడు మాట చెప్పినామో నాకు తెలిసి అన్ని 90% నెరవేర్చినాం. 1-2 ఫైనాన్షియల్గా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి కొంచెం ఇబ్బంది ఉండొచ్చు. పెన్షన్లు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా పెన్షన్లు డబ్బు ఇస్తున్నాం. కొత్త పెన్షన్లు వస్తాయి, ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు గవర్నమెంట్ ఇస్తారు. అది కూడా తర్వాత తల్లికి వందనము, ఎక్కడ లేని విధంగా స్కూల్ యూనిఫామ్ కానీ, భోజనం కానీ, బుక్కులు కానీ, పిల్లల అకౌంట్లో, తల్లిదండ్రుల అకౌంట్లో డబ్బు కానీ, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అకౌంట్లో డబ్బులు వేస్తున్నాం. 4 ఉన్నా, 3 ఉన్నా, 6 మంది ఉన్నా కూడా అకౌంట్లో డబ్బులు వేస్తున్నారు తల్లికి వందనం. తర్వాత రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ, ప్రైమ్ మినిస్టర్ గారిది కొంచెము, మనం కొంచెం 20,000 రూపాయలు మనం ఇస్తున్నాం. గ్యాస్ 3 సిలిండర్లు మాట చెప్పినాం, అది ఇస్తున్నారు. బస్సు మహిళలకు ఫ్రీగా ఇస్తున్నారు. మనం చెప్పిన వాటిల్లో 90% అన్ని ఫుల్ఫిల్ అయినాయి. 1-2 ఏదే ఉన్నాయి, అవి కూడా టైం వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు చేస్తారు. ఇంత మటుకు మనం ప్రజలకు మాట చెప్పి ఇన్ని కార్యక్రమాలు చేసిన ప్రభుత్వం ఏది ఉండదు, గుర్తుపెట్టుకోవాలి మనం అంతా కూడా. ఎందుకంటే చిన్న విషయం కాదు, అంతా డబ్బుకు సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా. 1000 కోట్లు కావాలా, నెల పెన్షన్ ఇవ్వాలంటే నాకు తెలిసి 2,500 కోట్లు కావాలా నెలకు. ఇంత ఇబ్బందులు ఉన్నా కూడా గవర్నమెంట్ ఏదో సపోర్ట్ ఉంది కాబట్టి ఢిల్లీలో మనకి ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. కానీ ప్రజల దగ్గరికి మనం తీసుకెళ్ళాలా. ఇవన్నీ మనం ఈ 2 డోర్ టు డోర్, మనమేమి ఒక దినంలో మండలం అంతా తిరగమని చెప్తాంలా. నేను రోజుకు 40 ఇండ్లు 50 ఇండ్లే యూనిట్కి సంబంధించి. ఏ యూనిట్ పీలర్లో 11 యూనిట్లు ఉన్నాయి. 11 యూనిట్లలో టౌన్కు సంబంధించి, ఆ యూనిట్కి సంబంధించి మార్నింగ్ కొన్ని ఇండ్లు, సాయంత్రం కొన్ని ఇండ్లు తిరిగితే కూడా చాలు. మనకు 30-35 డేస్ టైం ఉంది మనకు. 25వ తేదీ మొదలు పెట్టి నేను కూడా మీరు ఎక్కడ తిరుగుతా ఉంటే అక్కడ జాయిన్ అవుతాను. పీలేరు పంచాయతీ వరకు నేను ప్రతి యూనిట్ నేను కూడా 1 గంట వచ్చిపోతా. పీలేరు హెడ్ క్వార్టర్ వరకు